ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు, ఒకసారి అతను చేసే పని ఏంటి, అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి. ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్. చేతికేసిన సంఖ్యలు తీసే చాలు నా కొడకలారా, అరగంట 9 నా కొడకలారా మీ తలకాయలు తీసేస్తాం. తింటాడు, అమ్మాయిలు పాడు చేస్తాడు, ఇంట్లో పనులు పాడు చేస్తాడు, స్కూల్ కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ కి కడుపు చేస్తాడు. రోజు 10 మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. తప్పని అట్లా మాట్లాడు. మీరు చూసిరా నా పడుకున్నప్పుడు చూసి అన్న ఇట్లా అంటే నేను ఇంటర్వ్యూ చేయలేను. నీ అమ్మ నువ్వేం తోపుగానివా? వైఎస్ఆర్ సిపిని అంతం చేస్తావా? నిన్ను పుట్టించిన నా కొడుకు బయటికి రావాలా, వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే. నీతో ఏ నా కొడుకు మాట్లాడుతున్నాడో వాడికి చెప్పు. నా కొడుక్కి నీకు వానికి పగల్లింగి శంకరగిరి మాన్యాలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీ అమ్మ నా కొడక ఏనుగులాగా తింటాం, ఏనుగు ఎరిగినట్టు ఎరగటం కాదు నా కొడక. నీ అమ్మ లఫు కొడక, నీ అమ్మ నా కొడక, నువ్వు మీ అయ్యకి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. దమ్ముంటే నువ్వు పుట్టిన నా కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఆడికి పడితే పోయి ఆడికి పోయి వంగుంటది. అది పెద్ద బ్రోతల్. యూకే లో బ్రోతల్ కంపెనీ నడుతుందని చాలా మంది చెప్పారు. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలి. దేనికి? అర్థమైందిగా? రా పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. గంటే వాడు యాడున్నా అంటి పెట్టుకుని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయా? మీ వెనకాల మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు. ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి. చాలా మాటలకి బీప్ సౌండ్. ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలుగా ఉన్నాయి, దాచాం. ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను.